రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే వారికి మరో మంచి అవకాశం వచ్చింది. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని 4 ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నియామకం ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ లో మొత్తం 64 పోస్టులున్నాయి. ఇక ప్రాజెక్టుల వారీగా ఖాళీలను చూస్తే ధర్మపురి ఐసీడీఎస్ ప్రాజెక్టులో 16, జగిత్యాలలో 22, మల్యాలలో 12, మెట్పేరలో 14 పోస్టులున్నాయి. అంటే జగిత్యాల జిల్లాకు చెందిన అర్హులైన స్థానిక మహిళలకు ఇది మంచి ఉద్యోగ అవకాశంగా చెప్పొచ్చు. ఇక విద్యార్హత విషయానికి వస్తే అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. వయసు విషయానికి వస్తే 2026 జూలై 1 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం అర్హత కలిగిన స్థానిక మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగ మహిళా అభ్యర్థులకు కూడా నిబంధనలకు అనుగుణంగా అవకాశం ఉంటుంది. అయితే పిల్లల సంరక్షణ, ప్రాథమిక విద్యాబోధన వంటి విధులను నిర్వర్తించే సామర్థ్యం ఉండాలి. ఇక్కడ మరో ముఖ్యమైన నిబంధన ఉంది. అభ్యర్థి స్థానిక మహిళ అయి ఉండడం తప్పనిసరి. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో నివసించే మహిళలు దరఖాస్తు చేసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డులో నివసిస్తున్న మహిళలు అర్హులుగా ఉంటారు. కాబట్టి కేవలం విద్యార్హత ఉంటే సరిపోదు, స్థానికత నిబంధనను కూడా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఇక ఎంపిక విషయానికి వస్తే ఈ పోస్టుల అభ్యర్థులను ఎంపిక చేయడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ ప్రక్రియ చేపడుతుంది. ఇక్కడ సాధారణ పోటీ పరీక్షకు బదులుగా అభ్యర్థుల విద్యార్హత, ప్రత్యేక కేటగిరీలకు సంబంధించిన వెయిటేజ్, ఇంటర్వ్యూ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఇంటర్మీడియట్ లో సాధించిన మార్కులకు 70% వెయిటేజ్ ఉంటుంది. అనాథలు, వితంతువులకు 5%, అనాథ శర్యాలయం నుంచి వచ్చిన అభ్యర్థులకు 10%, దివ్యాంగులకు 5% వెయిటేజ్ కేటాయించినట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అదనంగా ఇంటర్వ్యూకు 10 మార్కులుంటాయి. అంటే ఇంటర్లో మంచి మార్కులు సాధించిన అర్హులైన స్థానిక మహిళలకు ఈ నియామకంలో ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. ఇక దరఖాస్తు తేదీ విషయానికి వస్తే అర్హత ఉన్న మహిళలు ఆగస్టు 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లికేషన్ పూర్తి చేసుకోవడం మంచిది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా ఈ నోటిఫికేషన్లు వస్తున్నాయి. కాబట్టి ఇతర జిల్లాలకు చెందిన మహిళలు కూడా తమ జిల్లాలో నోటిఫికేషన్ విడుదలైందో లేదో అధికారికంగా చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా దరఖాస్తు చేసే ముందు స్థానికత, విద్యార్హత, వయోపరిమితి, వెయిటేజ్, అవసరమైన సర్టిఫికెట్ల వివరాలను అధికారిక నోటిఫికేషన్లో తప్పకుండా పరిశీలించండి. ఇంటర్ పూర్తి చేసి అంగన్వాడీ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి.